వస్తానని చెప్పావా? నా మరణం గురించి నీకు తెలుసా? మమత, నేను నీకు తెలీదు కదూ? వీళ్ళిద్దరూ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో దేవి రూమ్మేట్స్. ఒక అమ్మాయి అమెరికాలో, ఇంకొక అమ్మాయి సోహరా ముంబైలో ఉంది మేడం. వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లూ దొరుకుతుందని ఎలా నమ్ముతున్నావు? దేవి సోహరా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండా కూడా వాళ్ళిద్దరూ కొన్ని సమయాల్లో అప్పుడప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. నౌ యూ కెన్ గో. మళ్ళీ రావాల్సి ఉంటుంది. మేడం, చలిపోనే దేవి ఫేస్బుక్ అకౌంట్ నుంచి నిన్నొక మెసేజ్ వచ్చింది. వాట్ డు యు మీన్? చనిపోయిన దేవి నుంచి మెసేజా? అవును మేడం. దాన్ని చూసిన తర్వాత నాకు అస్సలు నిద్ర పట్టలేదు. జస్ట్ లీవ్ ఇట్. అది నీ భ్రమ. మేడం, రిలాక్స్, ఫర్గెట్ అబౌట్ ఇట్. మేడం, చనిపోయిన దేవి ఫేస్బుక్ నుండి మెసేజెస్ వస్తున్నాయంటే నమ్మలేకపోతున్నాం. గోస్టర్ మెసేజ్లు పంపుతాయా? ష్యూర్. కొన్ని సమయాల్లో గోస్ట్లు ఎస్పీ దీపికా మేనన్ రూపంలో వస్తాయి, మెసేజ్లు పంపుతాయి. ఓ, అయితే ఇదంతా మేడం ప్లేయేనా? ఈ ప్లేలో మనకి దొరికింది ఒక ముఖ్యమైన ఎవిడెన్స్. సోహరా హమీద్, ఆర్పి లేన్, అంధేరి వెస్ట్, ముంబై. కౌన్ హై? మీ పేరు సోహరా హమీద్ కదా? అవును. మీరు ఎవరు? ఎంఎస్పీ దీపికా మేనన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మేమెందుకు ఇక్కడికి వచ్చామో సోహరా హమీద్కి అర్థమయ్యే ఉంటుంది. ఏం చెప్తున్నారు మేడం? నాకు అర్థం కావట్లేదు. కలిసి చదువుకున్న ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ షేర్ చేసుకోని విషయమూ ఉండదు, ఒకరికొకరు తెలియకుండా ఏ పని చెయ్యరు. కానీ తను లవ్ చేసిన అబ్బాయిని ఫ్రెండే ఓవర్టేక్ చేసి తను లవ్ చేయడం ఈ అమ్మాయి తట్టుకోలేకపోయింది. అప్పుడే ఆ ఫ్రెండ్స్ మధ్య ఎడబాటొచ్చింది. ఆ పరిస్థితిలో ఆ అబ్బాయిని తనకి నిశ్చయం చేయడం వల్ల ఈ అమ్మాయి మనసులో పగ మరింత పెంచుకుంది. ఆ ఫ్రెండ్స్ ఎవరని నీకు తెలుసు? వాళ్ళెవరనేది నాకు తెలియడం లేదు. అందులో ఒకరు మరెవరో కాదు, ఇట్స్ యూ. నో. ఎస్. దేవికి నిశ్చయించిన ప్రణవ్ మీద నీకు లవ్ అఫేర్ ఉంది కదా? టు బి మోర్ క్లియర్, వన్ వే అఫేర్. దేవి పెళ్లికి 2 రోజుల ముందు తనకి గిఫ్ట్ ఇవ్వడం కోసం నువ్వు దేవి ఇంటికి వెళ్ళావు. నువ్వు వెళ్ళినప్పుడు దేవి ఇంట్లో లేదు. తను చర్చ్కి వెళ్ళినట్టు వాళ్ళ అమ్మగారు చెప్పారు. వెయిట్ చేయడానికి టైం లేదని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయావు. ఆ తర్వాత దేవి ఎక్కడుందని తెలుసుకోవడానికి నువ్వు తనకే ఫోన్ చేశావు. తను డైమండ్ హిల్స్ దగ్గర ఉందని తెలుసుకుని నువ్వు అక్కడికి వెళ్ళావు. ఆ తర్వాత జరిగిందేమిటో నీకు తెలీదా? యూ ఎగ్జిక్యూటెడ్ ద ప్లాన్ బ్రూటలీ. హాయ్ దేవి. నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? హాయ్. ఏంటి పెళ్లి కూతురు ఇదంతా చూసి ఆనందిస్తోందా? ఈ తర్వాత నువ్వు ఒంటరిగా ఉండలేవు కదా? సరే దేవి, నా వల్ల వీలైన ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. An ever memorable gift. థ్యాంక్ యూ. Wish you a happy married life. నిజంగా దేవిని నేను చంపలేదు. సారీ మిస్ సోహరా, ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమని నిరూపించడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నువ్వు లవ్ చేసిన వాడు నీకు దక్కనందువల్ల నీలో రివెంజ్ ఏర్పడింది.
అదే నిజం. ప్రణవ్ ఎవరికి అన్న పోటీలో నీకు దేవికి ఎన్నోసార్లు గొడవ జరిగినట్టు నాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఇస్ ఇట్ ట్రూ? మేడం, అది ప్రణవ్ నాకు దక్కకుండా పోతాడేమోనని తనతో నేను ఫైట్ చేయడం అనేది నిజమే. కానీ వాళ్ళ పెళ్లి నిశ్చయమైన తర్వాత నేను ఎలాంటి గొడవలకి వెళ్ళలేదు. ఓకే, సోహరా పెళ్ళే చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటి? ఆ తర్వాత పెళ్లి గురించి నేను ఎలాంటి ఆలోచన పెట్టుకోలేదు. పని చూసుకుంటూ ముంబైలోనే ఉండిపోదాం అనుకున్నాను. నువ్వు ముంబైకి వచ్చింది స్టే చేయడానికా, తప్పించుకోవడానికా? నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయితే ఈ కేసుకు సంబంధించి నువ్వు ఇన్నసెంట్ అంటున్నావు, అంతే కదా? ఓకే, నువ్వు నిర్దోషమైతే మరి దేవిని చంపిందెవరు? కమాన్ సోహరా, నీకన్నీ తెలుసు. నీలో ఉన్న నిజాలు బయట పెట్టడానికి ఇంకాస్త టైం కావాలి కదా? మా పోలీస్ వాళ్ళు కూడా అంతే. వెళ్లే దారిలో పట్టుకోవడమే ఒక థ్రిల్. కమాన్ సోహరా, స్పీక్ అవుట్. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. అరే మే 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు చర్చికి వెళ్లిన దేవి 2 గంటల్లోపు చనిపోయినట్టుగా పోస్ట్మార్టం రిపోర్ట్ చెప్తోంది. దట్ మీన్స్ ఉదయం 10కి 12 గంటలకి మధ్యన దేవి జీవితంలో జరగకూడనిదేదో జరిగింది. సంథింగ్ స్ట్రేంజ్. ఏ కారణమూ లేకుండా చర్చ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమండ్ హిల్స్ కి దేవి ఎందుకు వెళ్ళినట్టు? దేవిని తీసుకువెళ్లిన వాళ్ళు ఎవరై ఉంటారు? కారణం ఏమై ఉంటుంది? హలో మేడం, రాణి మేరీని మాట్లాడుతున్నాను. ఏంటి రాణి మేరీ? మేడం, సోఫీ మదర్కి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఐసీయూలో కొంచెం క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. సోఫియా, ఏడోకే, అమ్మకేం కాదు. దేవి చనిపోకముందే తీసిన ఫోటోస్ ఉన్న మెమరీ కార్డ్ మాకు దొరికింది. Yes, got it.
వేర్ ఆర్ యూ? ఐఎమ్ ఇన్ హాస్పిటల్. ప్లీజ్ వెయిట్, ఐ విల్ బి దేర్ సూన్. ఓకే. మేడం, తను ఎక్కడ? వేర్ ఇస్ సోఫియా? తను ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది మేడం. వాళ్ళ అమ్మకి సీరియస్ గా ఉందని తెలిసి వాళ్ళక్క యుఎస్ నుంచి వస్తున్నారు. ఓ గాడ్, డామ్ ఇట్. సోఫియా కార్ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయండి. డూ ఇట్ ఫాస్ట్. ఎస్ మ్యామ్. అన్ని చెక్ పోస్టులకి మెసేజ్ పంపండి. షూర్ మ్యామ్. మేడం ఏమైంది? సోఫియాకి ఏదైనా ప్రాబ్లమా? చెప్పండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం చెప్పండి మేడం. చెప్తాను. మాకేమీ అర్థం కావడం లేదు, దయచేసి చెప్పండి మేడం. సోఫియా, షీ ఇస్ ద కల్ప్రిట్. కల్ప్రిట్? yes, తనని వెంటనే అరెస్ట్ చేయాలి. నో, సోఫియా అలా చేస్తుండదు. yes, సోఫియానే అలా చేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ని, ఫింగర్ ప్రింట్ ల్యాబ్ రిపోర్ట్ ని చూస్తుంటే ఫ్లవర్ వాజ్ లో గుర్తించబడ్డ ఫింగర్ ప్రింట్స్ సోఫియా ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. అది మాత్రమే కాదు, సంఘటన జరిగిన ఆ రోజు దొంగతనమో స్ట్రగులో అలాంటివి జరిగినట్టేమీ కనిపించట్లేదు. హాస్పిటల్లో వాళ్ళ అమ్మని అడ్మిట్ చేసింది సోఫియానే. ఇవన్నీ పరిశీలించి చూస్తే సోఫియా చేసిందని తెలుస్తోంది. మేడం, కానీ సొంత తల్లినే సోఫియా ఎందుకు చంపాలనుకుంటుంది? ఇక్కడే మీరు అడిగిన దేవి ఇంపార్టెన్స్. దేవి ఎందుకని ఇలా సోఫియాతో అంతా చేయిస్తుంది? There is a reason behind that.